నకిలీ బంగారంతో మస్కా, తక్కువ ధరకే గోల్డ్ అమ్ముతామంటూ మోసం. హైదరాబాద్ వ్యాపారి నుంచి 1.16 కోట్లు కొట్టేసిన ముఠ. నలుగురిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. 5 కిలోలు నకిలీ గోల్డ్, 6.86 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం, 51 లక్షల క్యాష్, 3 కార్లు సీజ్. నకిలీ బంగారంతో మస్కాట్. ఇది హైదరాబాదే. మళ్ళా ఈ దొంగలు తయారైనలేదా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అటు చూస్తేనేమో దార గ్యాంగ్ దొంగలు తయారైండ్లు, ఇటు చూస్తేనేమో నకిలీ బంగారం దొంగలు తయారైండ్లు. అంటే కాంగ్రెస్ వచ్చింది, మాకు మంచి కాలం వచ్చింది అనుకుంటా. ఏంది దొంగలు, మోసగాన్లు, దొంగలు, రౌడీలు, వీళ్ళకు కాంగ్రెస్ రాష్ట్రంలో వచ్చిందని తెలవంగానే అలర్ట్ అయిపోయింది. ఇది మా ప్రభుత్వమే, మమ్మల్ని ఏమంటారు అనే కాడికి వచ్చిందా. ఏంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వమే, దొంగల కోసం లంగల కోసం ఉన్న ప్రభుత్వమే, మమ్మల్ని కాపాడుతా అనుకునే ధైర్యం అయింది ఇది. ఏందట, హైదరాబాద్ వ్యాపారి నుంచి 1.16 కోట్లు కొట్టేసింలాట ఈ మూట. నలుగురిని అక్కడికి అరెస్ట్ చేసింలాట. 5 కిలోల నకిలీ గోల్డ్ ఆట, 6.86 కోట్ల నకిలీ కరెన్సీ ఆట. బంగారం నకిలీదే, కరెన్సీ నకిలీదే. 3 కార్లు సీజ్ చేసింలాట, 51 లక్షల క్యాష్ కూడా సీజ్ చేసింలాట. మరి ఈ ముఠా ఇక్కడదా లేకపోతే వేరే దేశం నుండి వచ్చిందా, వేరే రాష్ట్రం నుండి వచ్చిందా, ఎక్కడి నుండి వచ్చింది, ఏంది వివరాలు అయితే ఇవ్వలేదు. అంతర్రాష్ట్ర ముఠానేనట. అంతర్రాష్ట్ర ముఠా అంటే మన తెలంగాణకు సంబంధించిన ముఠా ఇది. నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. ఇక మనోళ్ళు తక్కువ ధరకు వస్తుందంటే ఉరికి కొనుడైనా జరగిసోంటివి ఉన్నాయి చూడుర్రి. ఆయన అంటాడు కదా, ఆయన ఏంటి లలిత జ్యువెలర్స్ సంబంధించి ఆడిస్తాడు ఆయన పెద్ద మనిషి. నునుపుగా గుండు కొట్టుకొని వచ్చి డబ్బులు ఎవరికి ఊరికే రావు, 10 బంగారం షాపులకు పోర్రి, అక్కడ రేట్ ఎంత ఉన్నదో కనుక్కోర్రి, ఇక్కడ రేట్ ఎంత ఉన్నదో కనుక్కోర్రి, అన్ని రేట్లు కనుక్కున్నాక మళ్ళీ మా లలిత జ్యువెలర్కే రార్రి, ఎందుకంటే డబ్బులు ఊరికే రావు అని చెప్తాడు. మన వాళ్ళు అంటారు కదా సామెత, పైసలు చెట్లకు కాస్తా నాయరా అని, చెట్లకు గాయి అట్లా ఊరికే రావు అనేది.